అందరికీ నమస్కారం అండి. శ్రీదేవి శరన్నవరాత్రుల్లో 1వ రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని దర్శించుకోవడానికి మేము విజయవాడ వెళ్తున్నామండి. మేము ట్రైన్ వచ్చి 2:30కి ట్రైన్ దిగాము. బయటకు వెళ్ళేటప్పటికి మాకు అక్కడ ఫ్రీ బస్ ఉంది. ఆ ఫ్రీ బస్ ఎక్కి అమ్మవారి దర్శనానికి కొండ దగ్గరికి వెళ్ళాము. అయితే ఆ బస్సు పైకి వెళ్ళదనేసి వినాయకుడి గుడి దగ్గరే దించేశారు. తర్వాత అక్కడ వినాయకుడిని దర్శించుకున్న తర్వాత అక్కడే కొబ్బరికాయలు అవి అమ్ముతారు. అక్కడే తీసుకొని మనం కొండ మీదకి ఆ పక్కనే దర్శనానికి దారి ఉంది. ఆ దారి నుండి మనం అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. మనకి లైన్లో వాటర్ ప్యాకెట్స్, బాటిల్స్, నెక్స్ట్ పాలు పిల్లలకి అవి ఇస్తున్నారు. మీరు వాటర్ ఏమీ పట్టుకెళ్ళిన అవసరం లేదు. ఫోన్లు కూడా పట్టుకెళ్ళచ్చు. లోపల తీయకూడదు, కానీ వీడియోస్ బయట మన ఫొటోస్ అవి తీసుకోవచ్చు. మీరు బయట నుంచి కొబ్బరికాయలు కొని పట్టుకెళ్ళలేకపోతే లోపల లైన్లో కూడా కొబ్బరికాయలు, జాకెట్ ముక్క, గాజులు అవి అమ్ముతున్నారండి. అక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చి మనం ఇక్కడ అమ్మవారి చెట్టు దగ్గర అమ్మవారిని ఒకసారి దర్శించుకొని మళ్ళీ మనం లైన్లోకి వెళ్ళొచ్చు. మేము కొండ ఎక్కేసామండి. కొండ ఎక్కిన తర్వాత ఈ లోపల గోపురం. అయితే మేము కొండ ఎక్కినా సరే అసలు ఎక్కినట్టు అనిపించలేదు. లైన్లో నడుస్తూ ఉంటే అలా వచ్చేసాము. అసలు మాకు కొంచెం దూరం నడిస్తేనే ఏదో ఇబ్బంది పడతాం. అలాంటిది కొండ ఎక్కినా సరే ఎక్కాము అనేసి అసలు ఏం నీరసం లేదు. కానీ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నది చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దర్శనం ఎప్పుడవుతుందా అని మేము ఎదురు చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చి మనకైతే దారి పొడికి కూడా ఏ ఇబ్బంది లేదు. వాటర్లు అవి మనకి ఇస్తున్నారు కాబట్టి మనకి దాహం వేస్తుంది అన్నది ఏమీ లేదు. జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. లైన్లో అలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇబ్బంది అయితే ఏమీ లేదు. అమ్మవారి దర్శనానికి లోపల వెళ్ళడానికి మేము మెట్లు ఎక్కుతున్నాము. తర్వాత ఇక్కడ కూడా చాలా బాగుంది. డెకరేషన్ అది కూడా చాలా బాగా చేశారు. అమ్మవారి గుడి దగ్గర ఎదురుగా బయట లైటింగ్స్ తోటి డెకరేషను అంతా కూడా చాలా చాలా బాగుంది చూడడానికి మాత్రం. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి. వీలైతే మాత్రం దర్శనానికి వెళ్ళండి. చాలా బాగుంది. 9 రోజులు 9 రూపాలతో అమ్మవారిని అలంకరిస్తారండి. ఈ అలంకరణలో కనీసం ఒక్కరోజైనా చూస్తే మంచిది అనేసి మేము విజయవాడ వచ్చాము. అమ్మవారి దర్శనం చేసుకున్నామండి. శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి దర్శనం చాలా చాలా బాగా అయ్యింది. ఆ దర్శనానికి మేమైతే బయటికి రాలేకపోయాము. అమ్మవారిని చూస్తూ అలా ఉండాలనిపించింది. అప్పటికి 2-3 సార్లు కూడా వెనక్కి వెళ్ళాం. అయితే ఇంకా అన్నిసార్లు అంటే ఊరుకోరు కదా, బయటకు వచ్చేయాలి కాబట్టి వచ్చేసాం. కానీ చాలా అమ్మవారు అయితే చాలా చాలా బాగున్నారు. ఒకసారి మీరు కూడా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోండి. నెక్స్ట్ ఇక్కడ మేము ఫోన్లోని ఫొటోస్ అవి తీసుకున్నాము. అందరూ కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు ఉంటే వాళ్ళు ఫొటోస్ తీసుకోవచ్చు, లోపల తీయకూడదు. కానీ తర్వాత ఇక్కడ ఈ పక్కన అమ్మవారి చీరలు ఉన్నాయండి. భక్తులు తీసుకొచ్చిన చీరస్, అమ్మవారికి అలంకరించిన చీరలు అయ్యిను మనకి తక్కువ రేటుకి వస్తాయి కదా. తర్వాత మనం అమ్మవారి దర్శనం అయ్యాక శివుడు దర్శనం వెళ్ళిన వైపు మెట్లు ఉన్నాయి కదా, అక్కడ నుంచి మనం కిందకి బయటికి వెళ్ళడానికి దారండి. తర్వాత వచ్చి అక్కడ మీకు తర్వాత ఇక్కడ టెంట్లు అవి కనిపిస్తున్నాయి కదా కింద, అక్కడ కింద టెంట్లు కనిపిస్తున్నాయి కదండి, అది వచ్చి అన్నదానం అండి. అక్కడ భక్తులందరూ మనం మెట్లు దిగిన తర్వాత ఆ పక్కనే అన్నదానం జరుగుతుంది. అక్కడే భోజనం చేయవచ్చు. నెక్స్ట్ మేము బయటకు వచ్చేసాము. వచ్చేటప్పటికి 5:30 అయ్యింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు.